స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, నేను మీ మలుగుపాటి తెలుగు ట్రేడర్ని. ఎలా అందరూ బాగున్నారా? సో ఇది నా రెండో వీడియో అనమాట ఈ రోజులో. సో ఎందుకు రెండో వీడియో చేస్తానంటే, సో కమ్యూనిటీ ట్రేడింగ్ కూడా చేశాను అనమాట ఈరోజు. సో అంటే యాక్చువల్లీ రేపు వీడియో పెడదాం అనిపించింది, కానీ ఓకే అసలు రేపు ఎందుకు, ఈరోజు డే క్లోజ్ చేస్తున్నాం, ప్రాపర్ డే క్లోజ్ ఎలా చేయాలి మళ్ళీ రేపు ఏంటంటే. సో గైస్, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ ఒకటి తీసుకుంటే ఈసారి నుంచి ఏం చేద్దాం అనుకున్నానంటే, ట్రేడ్ తీసుకున్న తర్వాత లాభమో నష్టమో ఏదో ఒకటి కానీ అదేంటిది ఇండియన్ మార్కెట్స్ క్లోజింగ్కి ఒక వీడియో, ఒకవేళ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ తీసుకుంటే ఒక వీడియో వస్తుంది అనమాట. సో ఒకవేళ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ చాలా డేంజర్గా ఉంది. బట్ ఎనీ హ్యావ్ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నానండి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ప్రాఫిటే వచ్చిందండి, కంగారేం లేదు, ప్రాఫిటే వచ్చింది. నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకో, ఒకటే విషయాన్ని అంతసేపు సాగదీసి చెప్పదలుచుకోవట్లేదు. సో షార్ట్ అండ్ స్వీట్ అయితే నేను చెప్తాను అనమాట. సో ఈరోజు అయితే టోటల్ ప్రాఫిట్ డే క్లోజ్ అయితే 800 పైగా ప్రాఫిట్ సంపాదించాను అనమాట. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఒక 500 రూపీస్ ప్లస్ వచ్చిందనమాట. సో మీరు ప్రాపర్గా ఇక్కడ చూడొచ్చు, మీకు పై సైడ్ కనిపిస్తుంది మీకు ఎంత వచ్చింది ఏంటనేది. సో అదనమాట. ఎందుకంటే నేను మరి కొంచెం బిజీగా ఉన్నాను, కిచెన్ ఆపరేషన్స్లో ఉన్నాను. అంటే నేను క్లౌడ్ కిచెన్ ఓనర్ అండి, రన్ చేస్తాను. సో అందువల్ల వాటి సైడ్ కిచెన్ ఇటు సైడ్ ట్రేడ్ చేయడం కష్టంగా ఉంది. బట్ ఎనీ హెల్త్ ఓకే. సో అదనమాట సంగతి. సో టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను గైస్. ఉంటాను, మీరు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.